ఈ ప్రపంచాన్ని మళ్ళీ రక్షించాలన్నా ముందుకు తీసుకెళ్లాలన్నా మన సనాతన ధర్మం ఒకటే దిక్కు. ఎందుకంటే ఇవాళ మీకు చెప్తున్నాను చూడండి, ఒక 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలకి ఈ ప్రపంచంలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏవి ఉన్నాయి కదా, ఈ మతాలు ఉండవు, ఈ దేశాలు ఉండవు, కనుమరుగైపోతాయి. ఎందుకు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు మీరు అడగొచ్చు నాకు. ఎందుకంటే ఇప్పటికే వస్తున్నటువంటి వాతావరణం మీరు గమనించండి, ఎంత గ్లోబల్ వార్మింగ్, ఎంతటి హీటు, ఎండలు, రకరకాల వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర రంధ్రాలు అంటారు, రకరకాల పొల్యూషన్లు, రకరకాల వైరస్లు, కరోనా లాంటివి, భయంకరమైనటువంటి అత్యంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నది. అంటే మానవ జీవి కనుమరుగైపోయే స్థితికి చేరుకుంటుంది. కారణం ఏంటి? స్వయంకృత అపరాధమే. కారణం ఏంటంటే ప్రపంచమంతా కూడాను ఈ ప్రకృతిని గుర్తించట్లేదు. ప్రకృతి అనేది ఇదొక ఈశ్వరుడిని గుర్తించట్లేదు. అందువల్ల ప్రకృతి మనం లాక్కోవడము, నాశనం చేయడము తప్ప ప్రకృతికి వాల్యూ ఇవ్వట్లేదు. ఓన్లీ యూటిలిటీ వాల్యూ ఇస్తున్నారు, ఓన్లీ యూటిలిటీ. కానీ ప్రకృతి ఏంటి మనం చెప్పింది వేదములో? ప్రకృతియే పరమాత్మ, ప్రకృతియే పరమ. అందుకే మనం ఏం చేసేది, ఈ మధ్యకాలంలో వీళ్ళు గ్లోబల్ అయిపోయి అంత ప్లాస్టిక్లు వాడి మొత్తం పొల్యూషన్ చేసి అంత పాడు చేసేస్తున్నాం, చెట్లు కొట్టేసి అంత పర్యావరణం మనం దెబ్బతీస్తున్నాం తప్ప. అందుకే ఈ మధ్యకాలంలో హిందూ సమ్మేళనం అయ్యే ప్లాస్టిక్ వాడితే ప్రాణాపాయం, మొక్కలు పెంచితే పరమ ఔషధం. ఇప్పుడు ఈ యొక్క ప్రాణవాయు దొరకని సమయం ఏమవుతుంది? మనం ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది, ఏమైంది? అందరూ ఆక్సిజన్ కోసం తహతహతహలాడారు. సో అలాంటి ప్రమాదం వస్తుంది. అందుకే ప్రపంచం కూడా ఎప్పుడైతే ఈ ప్రకృతినే దేవుడిగా ఎప్పుడైతే గుర్తిస్తారో అంతవరకు ఈ విశ్వములో ఏ దేశాలకి ఉనికి ఉండదు కొన్నాళ్ళకి. కానీ భారతదేశంకి ఇప్పటికి కూడా మనకు ఆ ఛాన్స్ ఉంది. కానీ మన వాళ్ళు ఏంటంటే ఈ మతాల మారడం వలన శత్రువులుగా మారిపోతున్నారు. మనం మొక్కలు పెంచండి అంతే, మొక్కలు కొట్టండి అంటున్నారు. అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి అజ్ఞాన మూర్ఖత్వము, అభద్రతా భావము, ఈ కోరికలు, ఈ స్వార్థం వల్ల ఇలా తయారయ్యారు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే రామాయణం చూడండి, రామాయణంలో సీతమ్మ తల్లికి అపహరణ అయిన తర్వాత రాముడు ప్రతి చెట్టుకెళ్ళి అడుగుతుంటాడు. అంటే చెట్లతో మాట్లాడాడు ఆయన. అదేవిధంగా మహాభారతం కన్నా ముందు దుష్యంతుడు శకుంతల స్టోరీ చూడండి. కన్వ ఋషి అక్కడి నుంచి పెళ్ళి అయినప్పుడు ఆ అత్తవారింటి పంపించే టైంలో చెట్లన్నీ ఏడుస్తుంటాయి, వంగుతుంటాయి మళ్ళీ. అంటే ఆ యొక్క శకుంతలకి ఆ ఎఫెక్షన్ ఆ మొక్కలతోని, పక్షులతోని. మనం ఇప్పటికి కూడా మన ఇంట్లో చూడండి, ఆవులు, మన ఇంట్లో ఏదైనా సరే మంచి ఆనందమైనటువంటి సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ఆవు మన ఇంటి ముందున్న ఆవు ఆనందంగా ఉంటుంది. మనకి ఏదైనా శోకంలో ఉన్నామనుకోండి, ఆవు కళ్ళంటే కూడా నీరు పారుతుంది. ఈ కనెక్షన్ ఉన్నది మనకనమాట. అందుకే మనం కేవలం ఆవునే కాదు, ప్రతి ప్రాణికి కూడా మనము ప్రేమిస్తాం. అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని మహాభారతం సరే భగవద్గీతలో చెప్పారు. అందువల్ల ప్రతి ప్రాణిలో ఈశ్వరుడు ఉన్నారని ఏ రోజైతే మీరు గమనిస్తారో, అంటే మీ హృదయంలో ఎప్పుడైతే మీరు స్వార్థంతో ఏదైనా పని చేస్తున్నామా, నిర్ణయం తీసుకుంటాం, అది స్వార్థంతో తీసుకుంటున్నామా, నిస్వార్థంగా, లేకపోతే నిస్వార్థంగా ధర్మంగా తీసుకుంటున్నారా? మీరు ఒకసారి గమనిస్తే ఆ స్వార్థము, ఆ ప్రతీకారంతో తీసుకోకూడదు నిర్ణయాలు. ఒక రకంగా మీరు ఒక ధర్మం, ఒక సొసైటీ కోసము నిస్వార్థంగా తీసుకునే నిర్ణయం అనేది అది ధర్మబద్ధమవుతుంది. అప్పుడు న్యాయం వస్తుంది. న్యాయం అయితేనే మీకు వృద్ధి జరుగుతుంది. లేకపోతే మనకి న్యాయంకి ఈ యొక్క ప్రతీకారానికి మనకు తేడా తెలుసుకోలేం. చాలాసార్లు నాకు న్యాయం అంటారు, కానీ చాలామంది ప్రతీకారాలు తీర్చుకుంటారు. ప్రతీకారం తీర్చుకోకూడదు, న్యాయం కోసం పోరాడాలి మనం. అందువల్ల భద్రాచల క్షేత్రం కూడా ఇప్పుడు ఎవరు అన్నారు వాళ్ళ కోసం మనం చేయట్లేదు. ఇది న్యాయం, ఇది అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన తండ్రి ఎవరు? మన తండ్రి పేరు తప్పు చెప్తే మేము ఊరుకుంటామా? మన తాత పేరు తప్పు చెప్తే ఊరుకుంటామా? సో మనకు ఒక వంశం ఉన్నది, మనకు ఒక ప్రవర్ ఉన్నది. మన తండ్రి ఎవరు, వారి తండ్రి ఎవరు, వారి తండ్రి ఎవరు, ఇది స్పష్టత. అలాంటి శ్రీరాముడు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి కూడా ఈ విధంగా జీవించాలి, ఆదర్శవంతము. అంటే ప్రాణజయే పర్ వచిన్న జాయ అన్నాడు. అంటే ప్రాణం పోయినా కానీ మాట తప్పు, సత్యవాక్యో దృఢవ్రత.
ఆ విధంగా ఆ యొక్క శ్రీరాముడు సీతారాములు మనకి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి కొడుకుగా రాముడు కావాలి, ఒక అన్నదమ్ముడిగా రాముడు కావాలి, ఒక అల్లుడిగా రాముడు కావాలి, ఒక తండ్రిగా రాముడు కావాలి, ఒక తాతగా రాముడు కావాలి, ఒక మిత్రుడిగా రాముడు కావాలి, ఒక బంధువుగా రాముడు కావాలి, ఒక పాలకుడిగా రాముడు కావాలి అని కోరుకోవాలి ఈ దేశం, ఈ ధర్మం. కాబట్టి అలాంటి రాముడినే మనం తీసామనుకోండి, మనం చెట్టు కొట్టిన పిట్టలైపోతాం, పక్షుల్లాగా. అంటే చెట్టును కొట్టేసిన పక్షులు ఎలాగైతే దశ దిశ తెలియక ఎలాగైతే అనాథలైపోతాయో ఈ అందుకే రామరాజ్యం అని గాంధీ గారి లాటలు కూడా చెప్పారు. ఇప్పుడు నువ్వు రాముడినే నువ్వు తీసేస్తే ఇక నే రాజ్యం అంటావు? నారాయణ రాజ్యమా? నారాయణ రాజ్యం ఎక్కడ ఉందండి? యావత్ బ్రహ్మాండవంత నారాయణే, అణువణువు నారాయణే. దాన్ని మనం ఫాలో అవ్వలేం కదా, ఆదర్శం తీసుకోలేం కదా, మార్గదర్శనంతో వెళ్ళలేం కదా. కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి కూడా చదువుతారో ఆ వ్యక్తి నా యొక్క జన్మ యొక్క కారణం ఏంటి, నేను ఏం పొందాలి, నా యొక్క లక్ష్యం ఏంటి, నా యొక్క కృతకృత్యత ఏమిటి అని స్పష్టత తెలుసుకొని రాముడిలా జీవించాలి. అందుకే భగవద్గీత జ్ఞానంతో రాముడిలా జీవించడమే మన లక్ష్యం అన్నమాట.